అవిధేయత. ఏం చెప్పండి? అవిధేయత. దేవుడు చెప్పినట్టు అండి అన్నింటినీ నిర్మూలించేసి, అవునా, అందరినీ నిర్మూలించి వచ్చేసి తనకున్న పశువుల్లో నుంచి, ఇంకా ఆ పశువులు ఎవరిచ్చారు? ఆ డబ్బు, ఆ బంగారం, ఆ రాజరికం, ఆ సంపద ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే కదా. ఆ దేవుడిచ్చిన పశువులోంచి ఒక శ్రేష్టమైన పశువు తీసి బలర్పిస్తే ఎంత బాగుండు సౌలుకి, అవునా కదా? ఒక్క పశువు కోసం మహా అయితే కొన్ని డబ్బులు అవుతాయి అంతే కదా పశువుకి. ఆ గొర్రె పిల్ల అయ్యే ఖర్చు కోసం ఆలోచించుకుని కృపను పోగొట్టుకున్నాడు, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కిరీటం పోగొట్టుకున్నాడు, అన్నిటికంటే దేవుని ఆత్మనే పోగొట్టుకున్నాడు. చూసారు పెట్టారా? ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ మీద నా మీద దేవుడికి చాలా కృప ఉంది, చాలా ప్రేమించాడు మనల్ని, చాలా ఇచ్చాడు మనకి. అండి ఇచ్చిన వాటిని చూసుకుని దేవుని కృపను పోగొట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో దేవుడు ఇంకా 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 అనేకమైన వాటిగా నియమిస్తాడు, ఇచ్చిస్తాడు, కనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా లేకపోతే, నువ్వు గర్విస్తే, అవిధేయుడు అయితే అండి దేవుడి కృప నీకు దూరం అయిపోతా. దేవుడి కృప దూరం అయిపోతే దేవుని ఆత్మ దూరం అయిపోతా. దేవుడే దూరం అయిపోయి కానీ నువ్వు నేను ఏం చేయగలను చెప్పండి? చెప్పండి, ఏం చేయగలను? ఏమి చేయలేవు. ప్రపంచంలో ఏమైనా పోగొట్టుకో, మరలా సంపాదించుకోవచ్చు. దేవుడి రాజ్యాన్ని పోగొట్టుకు నరకానికి వెళ్ళిపోతే ఆ నరకంలోకి వెళ్ళక ఏం సంపాదించుకోగలం మనం? అక్కడ ఏడవడం తప్ప, పండ్లు కొరకడం తప్ప, యాతన పడటం తప్ప, అవునా కదా? కలవరి నాథుడు యేసయ్య శిలువలో తన కృప చేత మన పాపాలన్నీ తన మీద వేసుకున్నాడు, మన శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు. శిలువలో యేసయ్యకి మనకి ఎంగేజ్మెంట్ జరిగింది. ఏం జరిగింది? ఎంగేజ్మెంట్ అంటే నిశ్చితార్థం అంట కదా, అవునా? ఇప్పుడు ఆ రోజు చూడండి, ఒకరు ఈవిడ ఉంగరమేమో ఆయనకి ఇస్తుంది, మాట్లాడండి అమ్మ బంగారం అని. అబ్బాయి ఉంగరమేమో అమ్మాయికి ఇస్తుంది, అమ్మాయి ఉంగరమేమో అబ్బాయికి ఇస్తుంది. మార్చుకుంటారా లేదా? శిలువలో మనకు నిశ్చితార్థం జరిగింది. మన పాపం, మన శాపం, మన శిక్ష ఆయన తీసేసుకుని ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన మహిమ యాని మనకే ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరు సొత్తు చెప్పాలి? ఇంక ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే కదా, అవునా? ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యాక ఏమంటారు? ఎవరితో మాట్లాడతామంటే మరి ఆయనతో అంటాం. పెళ్ళి అయ్యిందా? అవ్వకపోయినా ఇంకేమైపోయి, ఈ రోజు నుంచి నేను నీ దాన్ని, నువ్వు నా దాన్ని గుర్తుగా ఉంగరాలో మార్చేసుకున్నారు. సిలువలో మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆయన కృపించాడు, ప్రేమించాడు, మహిమిచ్చాడు, సర్వమిచ్చాడు మనకి, అవునా కదా? మనకు ఆయనతో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి. ఇంకా ఆయనకి విధేయులుగా, ఇంకా పెళ్ళి ఒకటే. అది ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడలో చెప్పాలి జరుగుతుంది. ఆయన వరుడుగా రాబోహాడు కదా, మాట్లాడరేటమ్మా, అవునా? ఇంకా మనం ఆయన సొత్తు అయిపోయింది కాబట్టి ఇంకా ఆయనకి మన నమ్మక ద్రోహము ఇంకా